చంద్రబాబు గారి పైన తెలుగుదేశం కేడర్కి కోపం వచ్చింది సోము వీర్రాజు గారికి సంబంధించి. సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు, ఎమ్మెల్సీ ఆయనకి ఇవ్వటం ఏంటి, ఆయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వాడు, లోగడ ఎన్నో విమర్శలు చేసినటువంటి వాడు పార్టీ పైన చంద్రబాబు గారి పైన, కాబట్టి ఆయనకి ఎలా ఇస్తారు. జీవీ రెడ్డి గారి ఉదంతంలో కూడా చంద్రబాబుపై కోపం వచ్చింది కేడర్కి, అధికారులను ఎలా వెనకేసుకొస్తారు అని. ఇప్పుడు సోము వీర్రాజు గారి కూటమిలో భాగంగా బీజేపీ అధిష్టానం పట్టుబట్టింది ఒక ఎమ్మెల్సీ స్థానం కావాలని, అది బీజేపీ సోము వీర్రాజు గారికి ఇచ్చింది. అది వాళ్ళ తాలూకా నిర్ణయం. అది అక్కడ చంద్రబాబు గారు ఆపేస్తే ఆగిపోయేటటువంటిది కాదు కదా. అయితే అలాగే జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కింది, నాగబాబు గారికి అది ఇచ్చారు. నాగబాబు గారికి రాజ్యసభకో లేకపోతే కార్పొరేషన్కో ఇచ్చి పంపిస్తే మంచిది అని చెప్పేసేసి ఈనాడు జ్యోతిలో వేయటం జరిగింది, రాయటం జరిగింది. కానీ అది కూటమిలో భాగంగా ఆ పార్టీలకు ఇవ్వాల్సినటువంటి సీట్లు, దక్కినటువంటి సీట్లు అది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అది చంద్రబాబు గారు చెప్పేస్తే ఆగిపోయేటటువంటి విధంగా ఉండదు కదా.